హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ మీడియా. నేను మీ యాంకర్ రామవత్. ఎస్, మొత్తానికైతే అల్లు అర్జున్ గారికి స్టిల్ ఇప్పటికీ కూడా బెయిల్ వచ్చినా సరే ఇప్పటికీ స్టిల్ ఇంకా కోలుకోలేని పరిస్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే ఆయన 1 డే కంప్లీట్గా జైల్లో ఉన్నారు. జైలు జీవితం ఏంటో ఆయన రుచి చూశారు మొన్న. యాక్చువల్లీ ఆ రోజు బెయిల్ అనేది వచ్చినా సరే, హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా సరే, ఎందుకనో మరి నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 అరౌండ్ ఆ టైంలో రిలీజ్ చేశారు. అంటే 1 డే మొత్తానికైతే ఆయన ఈ జైలు జీవితం అయితే గడిపారు. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇప్పుడు ఇంకా పరామర్శిస్తున్నారు. చాలామంది ఇండస్ట్రీ పెద్దవాళ్ళు వచ్చి ఇంకా అల్లు అర్జున్ గారిని కలిసి వాళ్ళ మద్దతుని అనేది తెలుపుతూ ఉన్నారు. ఈ ప్రక్రియ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. ఇండస్ట్రీ నుండి ఇంకా చాలామంది రావాల్సి కూడా ఉంది. అలాంటి సమయంలో అసలు అల్లు అర్జున్ గారికి మరొక్క షాక్ తగిలేలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే మొన్న అల్లు అర్జున్ గారికి నాంపల్లి కోర్టు 14 days రిమాండ్ విధించింది. వెంటనే అల్లు అర్జున్ వీళ్ళ టీం వెంటనే నిరంజన్ రెడ్డి ఎవరైతే ఈ లాయర్ ఉన్నారో, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ, ఆయన్ని పట్టుకొని హైకోర్టుకు వెళ్ళారు. అక్కడ నిరంజన్ రెడ్డి వాదించి అక్కడ బెయిల్ రావడంలో చాలా కీలకంగా వివరించారు. బెయిల్ వచ్చింది కూడా. అక్కడ బెయిల్ ఇచ్చింది సింగిల్ జడ్జి మాత్రమే. డివిజన్ బెంచ్కి ఇంకా అది వెళ్ళలేదు, కేసు అంతవరకు వెళ్ళలేదు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని ఇప్పుడు ఛాలెంజ్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ వాళ్ళు, తెలంగాణ ప్రభుత్వం. మొన్న అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇచ్చిందేమో సింగిల్ జడ్జి, ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్ళి ఆయన బెయిల్ రద్దు చేయాలనే ప్రతిపాదన పెడుతున్నట్టు చాలా స్ట్రాంగ్గా వినబడుతుంది. జనరల్గా ఈ సమస్య ముగిసిపోయింది, ఇక బెయిల్ వచ్చేసింది, ఆయన మళ్ళీ ఇక జైలుకు వెళ్ళడు అనుకున్నారు. బట్ ఎందుకో మరి తెలంగాణ ప్రభుత్వం ఇంకా చాలా సీరియస్గానే తీసుకుంది ఈ అంశము. ఎలాగైనా సరే ఆ బెయిల్ రద్దు చేపించే ప్రక్రియలోనే ఉన్నారు. జనరల్గా బెయిల్ వచ్చిన తర్వాత ఎవరు అంత పెద్దగా పట్టించుకోరు. బెయిల్ వచ్చేసిందిలే, ఇక ఏముంది, 1 day జైల్లో ఉన్నారు కదా, నెక్స్ట్ టైం నుండి జాగ్రత్త పడతారు. అది అంతేకాకుండా ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా బాలుడు ఇప్పుడు ఏదైతే సీరియస్ ఉందో అతని మొత్తం వైద్య ఖర్చులు కూడా నేనే భరిస్తాను అని చెప్పేసి ఆ కుటుంబానికి 25 లక్షలు కూడా ఆయన ప్రకటించారు. 25 లక్షలు నా తరపున నేను పర్సనల్గా ఇస్తాను అని చెప్పేసి. అంత చేసినా సరే ఎందుకో తెలంగాణ ప్రభుత్వం దీని మీద కొంచెం సీరియస్గానే ఉంది. ఎందుకంటే ఆ రోజు అల్లు అర్జున్ గారు వాళ్ళ టీం తోటి నేను సంధ్య థియేటర్కి వస్తున్నాను, సంధ్య థియేటర్కి వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి థియేటర్ యాజమాన్యం పోలీస్ వాళ్ళకి లెటర్ రాస్తే, పోలీస్ వాళ్ళు కూడా రిటర్న్లో లెటర్ రాయడం జరిగింది. రావద్దు, అసలు ఈ ప్రోగ్రామ్ మీరు క్యాన్సిల్ చేసుకోండి, అల్లు అర్జున్ వస్తే ఇక్కడ క్రౌడ్ హ్యూజ్గా ఉంటుంది, కంట్రోల్ చేయలేము, ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి పోలీస్ వాళ్ళు రిటర్న్లో లెటర్ కూడా రాశారు. ఇప్పుడు ఆ లెటర్ అనేది చాలా కీలకమైంది. ఇప్పుడు ఇవ్వండి, మొన్న ఈ పోలీస్ తరపు లాయర్ కూడా ఇదే వాదించారు కోర్టులో. పోలీసు వారు వద్దన్నా సరే వీళ్ళు వచ్చారు అని చెప్పేసి ఇదే వాదించారు. అందుకే నాంపల్లి కోర్టు 14 days రిమాండ్ విధించింది. సో అలా వద్దన్నా సరే ఈయన రావడము, అక్కడ ఒక సంఘటన జరిగిపోవడము, ఇవన్నీ కేవలం అల్లు అర్జున్ రావడం వల్లే జరిగింది అని చెప్పేసి కూడా ప్రస్తుతం ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. మరి డివిజన్ బెంచ్కి వెళ్తే ఆబ్వియస్లీ ఒక్కొక్కసారి అంటే 95% బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే సింగిల్ జడ్జ్ అన్నది కేవలం ఒకరు మాత్రమే ఆ డెసిషన్ తీసుకుంటారు. బట్ డివిజన్ బెంచ్లో అలా ఉండదు. దీని మీద సమగ్ర చర్చ జరుగుతుంది, ఇంకా డీప్ డిస్కషన్ జరుగుతుంది. ఆ డీప్ డిస్కషన్లో 4-5 జడ్జిలు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా డిసైడ్ చేసుకొని ఒక ఏకాభిప్రాయానికి వస్తారు. ఏకాభిప్రాయానికి వచ్చి ఒక తీర్పుని అనేది ఇస్తారు. చాలా సందర్భాల్లో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని డివిజన్ బెంచ్ కొట్టేసింది కూడా. అది జరిగే అవకాశం కూడా ఉంది. మరి ఒకవేళ నిజంగా ప్రభుత్వం కనుక అలాగే ముందుకెళ్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి తిప్పలైతే తప్పేలా కనబడడం లేదు. అంటే రిమాండ్ అయితే మళ్ళీ విధించేలాగే కనబడుతోంది. అంటే బెయిల్ రద్దు అయ్యే అవకాశాలే దాదాపు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి చూద్దాం దీని మీద ఇటు అల్లు అర్జున్కి సంబంధించిన లాయర్లు, ఆ టీం మొత్తం ఎలా రియాక్ట్ అవుతుంది. ఒకవేళ నిజంగా వీళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తే పోలీసు వాళ్ళు, ప్రభుత్వము
దీన్ని ఎలా వాళ్ళు హ్యాండిల్ చేస్తారో అల్లు అర్జున్ టీం అన్నది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. నాకు తెలిసి ఈ పాటికే ఎవరో ఒకరు వెళ్ళి కొంచెం అంటే కాంప్రమైజ్కి ట్రై చేస్తుంటారే అని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఒక సంఘటన జరిగిపోయింది, దీన్ని మరీ డ్రాగ్ చేస్తే ఎందుకు అనవసరంగా అల్లు అర్జున్ చిక్కుల్లో పడతారు అని చెప్పేసి కూడా ఈ పాటికి నాకు తెలిసి కొంచెం కాంప్రమైజ్ సిచ్యువేషన్లోనే వెళ్ళుంటారని నేను అనుకుంటున్నాను. లేదు ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద సీరియస్గానే ఉంది అని ప్రభుత్వం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తారు. మరి చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.